కలిగిన వారమై ఉండడానికి మనం ఆలోచన చేసేవారమై ఉండాలి. ఎందుకంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువులో నిలకడగా మన జీవితాన్ని మనము కొనసాగించే ధన్యత మనం కలిగిన వారమై ఉండాలి. ప్రభువులో నిలకడగా చక్కగా నిలబడే ధన్యత మనము కలిగిన వారమై ఉండాలి. ప్రభు యొక్క చిత్తాన్ని కలిగిన వారు ధైర్యం కలిగిన వారై వారు ప్రభువునందు విధేయత కలిగి నడిచిన వారే అవుతారు. కనుక మనము దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మనము కూడా రక్షణ ధన్యత కలిగి రక్షణ ఆశీర్వాదంలో మనం నడవడానికి సిద్ధపడుతూ ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో నిలబడలేక ఈ లోకానుసారమైన ఆలోచనలో పోయేవారిని మనం చాలామంది చూస్తూ ఉన్నాం. అది ఎందుచేతనంటే అది దేవుని చిత్తము కాదనుకోవడమే. ఎందుకంటే ఒకసారి ఆయన రక్షణలోకి వచ్చాక, ఒకసారి దేవుని వాక్యాన్ని విని ఉన్న తర్వాత, ఆయన రుచి చూసి తెలుసుకున్న తర్వాత నువ్వు మరలా వెనక్కి తిరిగి పోవాలని అనుకుంటే అది మనకి ఏమాత్రం కూడా మంచిది కాదు. చాలామంది వెనక్కిపోయే ఆలోచనలు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, వెనక్కిపోయే ఆలోచనలు ఉంటే గనక వారి యొక్క స్థితి మారిపోతుందని ఆలోచన చేయరు. చూడండి, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరు మనుషులతో మాట్లాడుతున్న మాట మనము ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో తండ్రి అయిన దేవుడే, సాక్షాత్ దేవుడైన యెహోవాయే చెబుతా ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు నరపుత్రునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా నిలబడు, నీవు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనము నిలబడడం నేర్చుకోవాలి. ప్రభువులో స్థిరముగా మనము నిలబడడం మనం నేర్చుకోవాలి. ఎలా అనగా, స్తంభములాగా, పునాది వేయబడిన స్తంభములాగా మనము ప్రభువుతో కొనసాగించే జీవితాలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రక్షణ పొందుకున్నాం గనక ఆ రక్షణ ధన్యత మనం కాపాడుకోవాలి. రక్షణ లేని వారి స్థితి చూడండి. వారు అప్పుడే దేవుడు అంటారు, అప్పుడే వారు లోకం అంటారు. వారు అప్పుడే దేవుడు అంటారు, వారు అప్పుడే లోకం అంటారు. కానీ మనము ఆ రక్షణ ధన్యతలో ఉన్నాం గనక మన రక్షణ కాపాడుకోవాలి. నీ ఎదుటి వారిని, నీ స్నేహితుల్ని, నీ చుట్టూ ఉన్న వారిని చూసి నీ రక్షణని నువ్వు చెడగొట్టుకోకూడదు. నిలబడాలి. అది శోధన వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఎన్ని సంకటాలు ఎదురైనా నిలబడడం నేర్చుకోవాలి. ప్రభువులో విశ్వాసములో స్థిరపడి రక్షణకి మనము గుర్తులుగా నిలబడాలి. కానీ ఇదిగో వేషధారులుగా మన ఆలోచనలు చేయకూడదు. ఇక్కడ దేవుడా అనడం, వేరే చోట దేవుడా అనడం అది కరెక్ట్ అయినది కాదు. నిలకడగా నిలబడే విధానం ఉండాలి మనుషుల్లో. నిలకడగా దేవుని కొరకు ఆలోచన చేసే విధానం ఉండాలి ప్రతి ఒక్కరము కూడా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన చెబుతా ఉన్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతాను. మనం నిలబడితేనంట ఆయన మనతో మాట్లాడతానంటున్నాడు దేవుడు. ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు నిలబడకుండా లోకానుసారైన ఆలోచనలు నువ్వు కలిగి ఉంటే గనక మనము శోధించబడే విధానం ఉంటాం. ప్రభు యొక్క చిత్తము లేని వారం అయిపోతూ ఉంటాం. చక్కగా నిలబడడం నేర్చుకోవాలి. రక్షణ ధన్యత కలిగిన వారమై ఉండాలి. రక్షణకు సాక్షిగా మనము వెలుగు మార్గంలో నడిచే ధన్యత మనం కలిగిన వారమై ఉండాలి. అందుకే యెహెజ్కేలుతో చెప్పిన మాట యెహెజ్కేలు విన్నాడు. వినేమంటున్నాడు చూడండి, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిలబడితే ఆయన ఆత్మ నీలోకి వచ్చి ఏం చేస్తాడన్నా, నిన్ను నిలబెడుతుంది. దేవుని వాక్యం కొరకు, దేవుని చిత్తం కొరకు నేను నిలబడితే దేవుని వాక్యం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే, దేవుని కొరకు ఆలోచన చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను చక్కగా
స్థిరమైన పునాదిగా నిన్ను ఆయన నడిపించుకునే వాడు అవుతాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తము లేకుండా లోకములో కలిసిపోయి లోకానుసారైన ఆలోచన కలిగిన వారు నిలకడ లేని వారు అయిపోతున్నారు. చూసారా? రక్షణ లేని వారు మళ్ళీ ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. అప్పటి వరకు ప్రార్థన అంటారు, అప్పటి వరకు దేవుడు అంటారు, కానీ ఎందుకు మారిపోతారో, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. కానీ రక్షణ పొందుకున్న నీవు మాత్రము స్థిరమైన విశ్వాసము నువ్వు కలిగిన వాడివై ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ రక్షణకు గుర్తుగా నువ్వు ఈ లోకంలో జీవించడం నువ్వు నేర్చుకోవాలి. నిజమేనండి, ఈరోజు చెబుతా ఉన్నాను, ఇంకా రక్షణ ఎవరైతే పొందుకోలేదో వారు త్వరగా రక్షణ పొందుకోండి. ఎందుకంటే రక్షణలో లేని వారు ఏమవుతారండి? నిలవలేరు. శోధన కలిగినప్పుడు శోధనలో తొలగిపోయేవారు అయిపోతారు. బాధ కలిగినప్పుడు బాధల్లో నుంచి తొలగిపోతారు. విశ్వాసాన్ని స్థిరమైన విధానంలో నడిపించుకోక తొలగిపోతూ ఉంటారు. కనుక రక్షణలో మనము నిలబడే విధానం ఉండాలి. రక్షణలో మనము నిలబడే విధానం ఉండాలి. చూడండి, వాక్యం చూసినట్లయితే ఆయన మనం నిలబెడతానంట. ఏం చేస్తాడంట? ఆయన మనతో మాట్లాడి ఆయన ఆత్మ మనలోకి వచ్చి ఏం చేస్తామంట? మనం నిలబడే స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. దీనికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే బలవంతుడైన వాడు గొలియాతు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి, ఫిలిప్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీలో దమ్మున్నవాడు లేడా? మీలో బలవంతులు లేరా? మీరందరూ బలహీనులు, నేను ఒక్కనే బలవంతుణ్ణి, ఫిలిప్తులంతా బలవంతులు అని వాడు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ అక్కడున్న రాజు వింటున్నాడు, అక్కడున్న సైనికులు అందరూ వింటున్నారు, కానీ వారు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఎందుకంటే రాజుని దేవుడు రాజస్థానంలోంచి తొలగించబడ్డాడు కనుక రాజు వింటున్నాడు కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. కానీ అప్పుడే అన్నలకి భోజనం తీసుకొస్తున్న ఆ చిన్న కుమారుడు, బలహీనుడు దావీదు విన్నాడు ఆ మాట. ఎవరి మాట? గొలియాతు మాట విన్నాడు. గొలియాతు మాట విని ఏం చేశాడనంటే అతను ముందుకు వచ్చాడు. సున్నతి లేని ఫిలిప్తీయుడా, ఈరోజు నేను దేవునికి నేను సమర్పించేస్తానని గొలియాతుతో సవాల్ చేసి గొలియాతు మీదకి వెళ్ళాడు దావీదు. ఇది ఎలా సాధ్యమైందంటే నిలబడ్డాడు దేవుని కోసం. దేనికోసం? దేవుని కోసం నిలబడ్డాడు కనుక ఆ యుద్ధం ఎవరిది? ఇప్పుడు దేవునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము యెహోవాది అయిపోయింది. ఆ యుద్ధంలో ఎవరు జయించారంటే చిన్న బాలుడు, బలహీనుడు జయించాడు. రాజు అడుగుతున్నాడు, కుమారుడా, ఇగో ఈ ఉపకరణాలన్నీ పెట్టుకో అన్నాడు. ఉపకరణాలన్నీ పెట్టుకొని ఆయన అంటే రాజుతో అంటాడు, అయ్యా ఇవేమి నాకొద్దు, ఇవేమి నాకొద్దు. ఎందుకంటే ఆ బలవంతుణ్ణి నేను ఒక్కనే ఇలాగే నేను ఎదుర్కొంటాను. ఎందుకంటే నా వెనక నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ధైర్యం లేక ఈరోజు దేవుని పిల్లరా, దేవుని పిల్లలందరూ కూడా బలహీనమైపోతున్నారు. వారు బలహీనతల్లో నుంచి ఇంకా బలహీనమైపోతున్నారు. వారి శ్రమలో నుంచి ఇంకా శ్రమలోకి దిగిపోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం తెలిసి కూడా ఈరోజు లోకానుసారమైన ఆలోచన కలిగిన అనేకమైన వారు ప్రభువులో నుంచి దూరం అయిపోతున్నారు. ఈరోజు దేవునికి దూరం అయిపోతే నీ స్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదా? పరిశుద్ధ గ్రంథం చూస్తున్నావు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, తెలియదా అండి? తెలుసు కూడా ఏదో బతుకుతున్నాములే, ఏదో చేస్తున్నాములే అన్న ఆలోచనలు కలిగి ఉన్నారు. నీ దేవుడని యెహోవా రోషము కలిగిన దేవుడు, ఆయన సర్వ సంపన్నుడు. ఆయన నమ్మితే ఈ భూలోకములో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా నమ్మాలి అని అంటే
దావీదు దేవుణ్ణి నమ్మినట్లుగా నమ్ము. అబ్రహాము దేవుని నమ్మినట్లుగా నమ్ము. యేసేపు దేవుని కొరకు జీవించినట్లుగా జీవించు. దేవుడు నిన్ను నేల మీద ఉన్నవాణ్ణి తలగా చేస్తాడు. నీకు బంగారమైన కిరీటం అనుగ్రహిస్తాడు. అదృష్టంగా దేవుడు నీకు ఎల్లు చోటల్లా నిన్ను దీవిస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ఫస్ట్ లేచి నిలబడాలి దేవుని కోసం. దేవుని కోసం నిలబడకపోతే దేవుడు నీ ఎడల కార్యం ఎలా చేస్తాడు? అందుకంటున్నాడు ఇక్కడ యెహెజ్కేలుతో ఏమంటున్నాడు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము. దేవుని మాట చొప్పున నిలబడు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడు. కార్యము దేవుడు చేస్తాడు. కార్యం ఎవరు చేస్తాడండి? దేవుడు చేస్తాడు. కానీ చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నాము, బలహీనులమై ఉన్నాము, దేవుని యొక్క కృపను పొందుకోలేని వారమై ఉన్నాము. చాలీ జీవితాలు, చాలని అవిశ్వాసం ఈరోజు ప్రభు దగ్గర నిలబడే స్థితి మనకి లేకుండా పోతుందండి. ప్రభు దగ్గర నిలబడడం నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని కలిగిన వారమై ఉండడానికి నేర్చుకోవాలి. కానీ ఈరోజు ఏమైపోతున్నామంటే నిలబడలేని స్థితిలో ఉన్నాము. రక్షణ పొందుకున్న నీవు యేసు రక్తంలో కడగబడి ఉన్నావని, యేసు రక్తంలో నీ దేశము, నీ యొక్క దేహము, నీ ఆలోచన, నీ సమస్తము కూడా కడగబడ్డావని ఆలోచన చేయకుండా ఈరోజు లోకానుసారులైన ఆలోచన చేస్తున్నాం. రక్షణకు విలువ మనమే ఏం చేస్తున్నామండి? లేకుండా చేసుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దావీదును చూడండి, బలహీనుడే కానీ బలవంతుడైన వాడిని ఏం చేశాడు? దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ బలవంతుడైన వాడిని చంపాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, బలహీనులమే మనందరం కూడా, కానీ నువ్వు బలమైన దేవుణ్ణి వెంబడిస్తున్నావు. అది దృష్టిలో పెట్టుకో. నీకు కలుగుతున్న ప్రతి చింతన బట్టి కునుగుపోకుండా నిలబడడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో సమాధానం పడడం నేర్చుకోవాలి. దేవునితో నిలకడగా ప్రభువుని స్తుతించేవారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ సహనం లేకుండా, ఓర్పు లేకుండా లోకానుసారైన ఆలోచనలు మనము కలిగిన వారమై ఉండకూడదని ప్రభువు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఆయన రక్షింపనేరకున్నట్లు చేతులు ఏం చేయలేదంటే కొరచకాలేదంట. ఆయన వినలేకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఎందుకు మొరపెట్టడం మానేస్తా ఉన్నాం? ఎందుకు ప్రభు దగ్గర విశ్వాసాన్ని కనపరచలేని అవిశ్వాసులుగా ఉంటున్నాం, బలహీనులుగా ఉంటున్నాం? దేవుడు అంటే భయం తగ్గిపోతుంది మనకి. ఏమా, మన ప్రాంతవాసులందరికీ దేవుడు అంటే భయం తగ్గిపోతుందా? భక్తి ఎక్కువైపోతుందా? ఆయన చెబుతా ఉన్నాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. నువ్వు అడుగు, నీకు ఏ సహాయం కావాలో దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఏ సమయంలో నీకు దేవుడు తోడే ఉండాలో ఆయన ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి దేవుడు తోడే ఉన్నాడు. అది గమనించు, మర్చిపోకు. ప్రభు ఉన్నాడు నాకు తోడని నువ్వు మర్చిపోకు. రాజు అంటున్నాడు, దావీదు నువ్వు బలహీనుడు అయ్యా, ఈ కవచాలు వేసుకో అన్నాడు. దావీదు అంటాడు, అయ్యా రాజా నువ్వు భయపడకు, నా తరపున దేవుడు ఉన్నాడు, ఈ కవచాలు నాకొద్దు. అయ్యా దావీదు నువ్వు వెళ్తుంది మామూలు వ్యక్తి కాదు, బలమైన వాడు అని అంటే, నా దేవుడు వాడికన్నా బలమైన వాడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లరా, మనము ఈ చిన్న జీవితాన్ని ముందుకు నడిపించుకోలేక, స్థిరముగా ఉండలేక, బలహీనులు అయ్యి, విశ్వాసములోంచి తొలగిపోయి, ప్రార్థన మర్చిపోయి, మరి ముఖ్యంగా దేవుని మాట మర్చిపోయి మన ఆలోచన బట్టి వెళ్తే గనక శ్రమలకి పాత్రులైపోతున్నామని మనం ఆలోచన చేయాలి.
నిలబడాలి ప్రభు కొరకు. ప్రభు కొరకు నిలబడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నిలబడ్డావో దేవుడు నీ తరపున ఆయన యుద్ధాలే కాదు సమస్తం దేవుడు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలను అడగండి, మీకు ఏది కావాలో అడగండి. ఎందుకంటే ఆయన నిన్ను రక్షింపకున్నట్లు ఆయన చేతులు నీకు కురచకాలేదు. ఆయన నీకు సహాయం అందిస్తాడు. ఆయన నీకు సహాయం అందిస్తాడు. ఆయన నీ మొరని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన పాపాలు ఎలా ఉన్నాయంట? కింద చదవండి ఒకసారి. మీ దోషములు మీకును మీ దేవునికి నీకు అడ్డముగా వచ్చను. మన దేవునికి ఏంటంటే మన దోషాలు ఏమైనాయి అంట? అడ్డంగా వచ్చాయి. మన దోషాలు పోవాలంటే పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించుకునే ధన్యత మనం కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఏమండి, నీకు ఎన్ని సంపదలున్నా, లోకాన్ని నువ్వు సంపాదించినా, నువ్వు దేవుడును నీకు తోడు లేకపోతే ఇవన్నీ సున్నా అని గమనించాలి మనం. దేవుడు మనకు తోడు లేకపోతే ఆ విశ్వాసంలో మనము స్థిరమైన జీవితాన్ని గడపలేం. ఒక అవిధేయత పరుడు ఉన్నాడండి, చెప్తాను. ఒక గ్రామంలో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఈ గ్రామంలో ఈ కుర్రోడు మహాజ్ఞాని, మంచి చదవరు అన్నమాట, మంచిగా చదువుతాడు. అయితే అతడు చదువులన్నీ చదివేశాడు. ఉద్యోగం కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఏం చేయాలి? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవాడు ఏం చేయాలమ్మా? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నవాడు ఏం చేయాలి? నిర్లక్ష్యంగా ఉండొచ్చా? నిర్లక్ష్యంగా ఉండొచ్చా? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాడు అంతే. తల్లిదండ్రులు, కుటుంబస్తులు అందరూ అడుగుతున్నారు, ఎరా నాయన బాగా చదువుకున్నావు కదా, ఇంకేంటి ఉద్యోగం రాలేదేంటి నాయన అంటే, వస్తుంది, నేను అందరికన్నా బాగా చదువుకున్నాను, మంచి మార్కులు నాకు వచ్చాయి, నాకు మంచి ఉద్యోగం వస్తుంది, కంగారు పడకండి అంటున్నాడు అందరితో. తీరా చూస్తే తన స్నేహితులందరూ వచ్చారు. ఒకరోజు వచ్చి, అరే అది కాదు, మనకి ఉద్యోగాలు పడ్డాయి, అప్లికేషన్ పెట్టు, అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఈసారి, మరి మేము అందరూ పెట్టుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా సెకండ్ మార్కులోను థర్డ్ మార్కులోను మామూలుగాను పాస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అంటున్నారు, అరే నువ్వు బాగా చదువుకున్నావు కదా, మా అందరికన్నా ముందు నీకే ఉద్యోగం వచ్చేస్తుంది, అప్లికేషన్ పెట్టరా అని అంటే, వీడు అన్నాడు, మీరు నాకన్నా జ్ఞానం తక్కువైన వారు, మీరు కనుక మీరు వెళ్ళి పెట్టుకోండి, నేను తర్వాత పెట్టుకుంటానన్నాడంట. ఎప్పుడైతే వీరు వాళ్ళ స్నేహితుల ముందు ఈ మాట అన్నారో, సరేలేరా వాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వాడికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందిలే, మనకే రాదు, నడండి పెట్టుకుందాం అని చెప్పి వీళ్ళందరూ ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి. వీడు బాగా చదువుకున్నాడు కదా, వీడి ఆలోచన ఎలా ఉందంటే, వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి, నాకు పెద్ద ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను కదా అనుకుంటున్నాడు వీడు. బాగా చదువుకుంటే కాదు, ఏముండాలి మనకి మంచి జ్ఞానం ఉండాలి ఫస్ట్. ఈరోజు చదువుకోలేని వారు కూడా సంపాదిస్తున్నారంటే దానికి కారణం జ్ఞానం చేత వారు సంపాదిస్తున్నారు. చదువు నిన్ను ఉద్ధరించదు. చదువు ఉండడం వల్ల ఏమొస్తుంది? మూర్ఖత్వం వస్తుంది ఎక్కువగా. కనుక దేవుని బిడ్డలారా చూస్తే ఒకరోజు ఈ కుమారుడు నాకు మంచి జ్ఞానం నాకేంటి అని తిరిగినోడు, ఎల్లకాలం ఒకే వయసు ఉంటుందా చెప్పండి? వయసు పైబడిపోయింది, ఉద్యోగానికి అర్హత కూడా దాటిపోయాక అప్పుడు మొదలు పెడుతున్నాడు, అప్లికేషన్లు పెడుతున్నాడు. అప్లికేషన్లు పెట్టేశాడు, అది అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, లాభం లేకపోతుంది. ఎందుకు? వయసు దాడిపోయింది. వీడికున్న గర్వం ఎంతవరకు వెళ్ళింది? వయసు దాడిపోయింది. ఇప్పుడు ఉద్యోగాలకి పెడుతున్నాడు, ఏ ఉద్యోగంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోతున్నాడు, వెళ్తున్నాడు, రోజు శ్రమ పడుతున్నాడు, ఎంతగానో ఏడుస్తున్నాడు, రోజులు గడిచిపోతున్నాయి.
సరే అని ఒకరోజు ఇది కాదు పని అని చెప్పి తాపీ పనికి వెళ్ళాడు. ఫస్ట్ తాపీ పనులు మహా కష్టం, ఎందుకంటే బరువులు మొయ్యాలి కదా. బరువులు మొయ్యలేక అయ్యో బాబు ఈ పని నేను చేయలేకపోతున్నానని మానేశాడు. ఇంకే పని ఉందనంటే పెయింట్లు వేసే పని ఉంది. ఈ పెయింట్లు వేసే పనికి సరే ఇదేమో కొద్దిగా సులువుగా ఉంటుందేమో అని పెయింట్లు వేసే పనికి వెళ్ళారు. ఆడేం చేశాడంటే ఓనరు దీన్ని అంతా చెక్కన్నానంట. ఆడు చెక్కనంటేసరికి వీడు చెక్కేసరికి ఆ బూడిదంతా వీడు మొక్క నిండా ఒళ్ళంతా పడిపోయిందంట. వీడు చిరాకు పడిపోయి చిచ్చి ఏంటి నేను ఎంత చదువుకొని ఎలాంటి పనులు చేస్తున్నాను ఏంటి అని చిరాకు పడిపోయాడు. కిందకి దిగి నడుచుకుంటూ పోతున్నాడంట. నాకు పని వద్దు ఏమొద్దని చెప్పి పోతున్నాడంట. పని వద్దు ఏమొద్దని పోతుంటే ఒక కారు వస్తూ ఉంది అతని ముందు ఆగిందంట. ఆగితే ఆ కారులోంచి ఒక అతను దిగాడు. ఎవరనంటే ఒక కుర్రాడు వచ్చి అడిగాడు కదా, తన స్నేహితుడు వచ్చి అడిగాడు కదా, ఒరే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పాడు కదా. ఆడితో ఈడేమన్నాడు, ఒరే మీరు తక్కువ చదువుకున్నారా, నేను ఎక్కువ చదువుకున్నాను మాకు పెద్ద ఉద్యోగం వస్తుంది మీరు పెట్టుకోండి ఇలా అన్నాడు. ఆ మాట ఈరోజు వీడు ఆ కారులోంచి దిగొచ్చి ఆ నాపి అంటున్నాడంట, అరే నేను నీకు గుర్తున్నానా, ఒకరోజు నేను వచ్చి నిన్ను ఏమన్నాను, నువ్వు మాకన్నా బాగా చదువుకున్నావని, మాకన్నా ముందు నీకు ఉద్యోగం వచ్చేస్తుందని మేము ఆలోచన చేసాం, అప్లికేషన్ పెట్టుకోరంటే ఏమన్నా, మాకు తెలుసులేరా మేము పెట్టుకుంటాం మీరు పెట్టుకోండి అన్నాం. ఆ రోజు మేము ఎంతమంది అయితే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టామో అందరం సెలెక్ట్ అయిపోయావురా, నువ్వేం చేస్తున్నావురా అన్నాడు. ఇంకేం చెప్తాడు, ఆయన ఒంటి మీద ఏముంది, ఆ బూడిద పడిపోయి ఉంది. ఆయన చూసి ఇంక వీడు తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళి కుమిలిపోతూ ఏడుస్తున్నాడు. ఏ పనికి వెళ్ళడానికి చేత కాలేదు. ఇప్పుడు అలాగా కుమిలి ఏడుస్తున్నాడు. ఇతడు ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులు అయిపోయారు. వీడు ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళని చూసి వీడు ఏడుస్తున్నాడు అంతే. ఇంకా ఒక్కరోజు మనం అవిధేయతగా నిర్లక్ష్యంగా మనము ఆలోచన పెడితే జీవితాంతం కూడా ఎదుటివారిని చూసి ఏడవడమే మనకు మిగులుతుంది. వీడు తెలుసుకోవడానికి చదవడానికి మాత్రం జ్ఞానవంతుడే, కానీ వీడు ఏం చేశాడు ఇంత అజ్ఞానంగా. ఇప్పుడు జ్ఞానవంతుడు అజ్ఞానవంతుడు, వీడు అజ్ఞానవంతుడు. ఆడు అజ్ఞానం బట్టి ఏం పొందుకున్నాడు, వాడు చదువును కూడా బూడిద పాలు చేసుకున్నాడు కదండి. ఈరోజు నిలబడాలి దేవుని కొరకు. రక్షణ వచ్చినప్పుడు రక్షణ కొరకు నిలబడాలి. ఆ రక్షణ సాక్షిగాను ఉండాలి, కానీ రక్షణ కొరకు ఎదురు చూడకుండా, రక్షణ కొరకు నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకోకుండా ఈరోజు సర్లే మీ ఇష్టం మీరు ఎలా బ్రతుకుతారో బతకండి, నేను అలా అంటూనే ఇలా అంటూనని లోకాన్ని చూసి మురిసిపోతున్న వాళ్ళు ఈరోజు తొలగిపోతూ ఉంటారు. మనకన్నా వెనకాల ఉన్నవారు, మనకన్నా అప్పుడే రక్షణ పొందుకున్నవారు చూడండి ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలబడుతున్నారు. ఈరోజు రక్షణ లేని వారు ఏమవుతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. రక్షణ పొందుకున్న మనము సర్లే చూద్దాంలే, సరే వెళ్దాంలే, సరే ప్రార్థన చేద్దాంలే అనుకుంటున్నాం, కానీ వారు ఏమవుతున్నారు, ఎదటివారు అప్పుడే రక్షణ పొందుకున్నవారు దినదిన అభివృద్ధి పొందుతున్నారు, మేలులు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు, ఒక ఉన్నతమైన స్థానాన్ని వారు పొందుతున్నారు. మనము చదువుకున్న వాళ్ళకి మనం ఏమంటున్నాం, మాకు తెలుసులే, ప్రార్థన చేయండి అమ్మా, మాకు తెలుసులే, అమ్మా ప్రార్థన లేట్ అయిపోతున్నా మనకు తెలుసులే అండి మీరు వెళ్ళండి. నిజంగా దేవునిలో ఉన్న వాళ్ళే ఇలాగంటారు, మాకు తెలుసులే అమ్మ మీరు వెళ్ళండి మాకు తెలుసు. సహనం లేదు, ఓర్పు లేదు, తగ్గింపు లేదు. ఈరోజు ఆ కుర్రోడు ఇంట్లో ఉండి ఏడుస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు, విమానాల్లో తిరుగుతున్నారు. ఇంక ఈడేం చేస్తాడు, ఆడి యొక్క అహం ఏం చేసింది, చివరికి ఏ ఉద్యోగం రాకుండా ఆడికి ఏమైపోయాడు, పనికిమాలినోడు అయిపోయాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. అభివృద్ధి కలిగి ఉంటావు, జ్ఞానము కలిగి ఉంటావు, అజ్ఞానం ఉండదు. ఈరోజు పనులు ఏమండి, చదువు లేని వాళ్ళు ఎంతమంది ఆస్తులు గడించలేదు చెప్పండి అమ్మా. చదువు లేని వాళ్ళు ఎంతమంది ఆస్తులు గడించలేదు. చదువు ఉంటేనే గడిస్తారంటారు కొంతమంది, చదువు లేకపోయినా చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈరోజు.
దానికి మెయిన్ కారణం ఏంటంటే నిలబడ్డారు. వారి కుటుంబం కొరకు వారు నిలబడ్డారు, వారి జీవితాల కొరకు వారు నిలబడ్డారు, వారి భవిష్యత్తు కోసం వారు నిలబడ్డారు. నిలబడడం నేర్చుకోవాలి. మనం నిలబడడం నేర్చుకోవాలి. ప్రభువులో స్థిరమైన పునాదిగా నిలబడడం నేర్చుకోవాలి దేవుళ్ళో. అప్పుడే నీవు అభివృద్ధి అనేది పొందుతావనే ఆలోచన మనం గుర్తెరగాలి. వీడు చదువుకున్నాడు కానీ ఈ జ్ఞానం అంతా ఏమైంది? వీడికి ఉపయోగపడిందా? ఏమా? అహముతో ఉన్నవాడు పనికి రాడు. పనికి వెళ్ళాడు, అక్కడన్నా పని చేశాడు, వీడు చేయలేదు. వేరే పనికి వెళ్ళాడు, ఆ పనన్నా చేశాడా? చేయలేదు. అహముతో ఉన్నవాడు దేవుని పనికి రాడు. దేవుని పనికి పనిచేసేవాడు ఎవడంటే తనను తాను తగ్గించుకున్నవాడు, దేవుని మాటకు లోబడిన వాడు, దేవుని పని చేయడానికి సిద్ధపడిన వాడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎదురు చూడాలి. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడడం నేర్చుకోవాలి. కానీ అహముతో మనకున్న ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకోకూడదండి. మన మాట తీరే సరైంది కాకపోతే, మన ఆలోచనే సరైంది కాకపోతే, రేపు పొద్దున్న నువ్వు ఏ విధమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావు? నీ దేవుడైన యెహోవా సర్వసంపన్నుడైన దేవుడు, నీకు సరైన ఆలోచన చెప్పి నడిపించే దేవుడు మన దేవుడు. ఆయన మాట వింటామా? ఆయన చెప్పిన మాటల బట్టి నడుస్తామా? నడవం. మన ఆలోచన బట్టి నడుస్తూ ఉంటాం. అజ్ఞాని అయ్యి లోకంలో శ్రమకు పాత్రులైపోతూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. అజ్ఞానులు ఏమైపోతున్నారు? శ్రమలకు పాత్రలు అవుతున్నారు. శ్రమలకు పాత్రలుగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. జ్ఞానవంతులుగా ఉండండి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈరోజు రక్షణ పొందుకున్న మనము ఆ ధన్యత కలిగిన వారమై లేకుండా పోతున్నామని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అన్నాడైనా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మన దోషములంట దేవునికి మనకి ఎలా వచ్చాయి? అడ్డంగా వచ్చేసాయి. మేము జ్ఞానవంతులు అనుకుంటాం. అబ్బో మేము అంతటి వారం అనుకుంటాం. కనుక మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు దేవునికి అడ్డం వెళ్ళిపోయినాయి. మన అభివృద్ధికి కారణం మన ఆటంకాలకే ఎక్కువైపోయినాయి. అభివృద్ధి అవ్వాల్సిన మనము ఆటంకాలతో అణగారిపోతూ ఉన్నాం. ఎందుకంటే మన ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచన లోక సంబంధమైనదిగా ఉంది కనుక మనము అణగారిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దావీదు చేసిన ఆ మాట అని నిలబడ్డాడు. ఎప్పుడైతే దావీదు ఎంత ధైర్యం కలిగి ఆ యొక్క గొలియాతుని సంహరించాడండి. చిన్నవాడైన దావీదు బాగా అతడు ఎత్తుగా ఉన్నాడు. ఎత్తుగా ఉన్న దావీదుని గొలియాతుని దావీదు చంపగలిగాడు. అది ఎలా జరిగిందంటే దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. దేవుని కొరకు నేను ఉన్నానండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఉన్నాను అని నువ్వు సిద్ధపడిన సైనికుడుగా నువ్వు ఉంటే నీ భవిష్యత్తుని దేవుడు చాలా ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని చేయడం ముఖ్యం, దేవుని పని చేయడం ముఖ్యం, దేవుని మాట వినడం ముఖ్యం. అంతేగాని దేవుని మాట విని కూడా చూడండి చాలా చింతలోకి దిగజారిపోతూ ఉన్నారు చాలామంది. మనం ఒక గ్రామానికి వెళ్ళామండి. మేము ప్రధాన కార్యక్రమానికి ఒక గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామాన్ని ఎంత దూరం అంటే చాలా దూరం వెళ్ళాం ప్రయాణం. భీమవరం పక్కన పల్లెటూరు అనమాట. పల్లెటూరులోకి వెళ్తే ఒకనాడు పల్లెటూరు ఎంత భయంకరంగా ఉండేదండి. మనందరూ కూడా పల్లెటూరు తెలుసు మనకి. ఎంత చండాలంగా ఉండేదండి. చెప్పండి ఎలా ఉండేది? ఎక్కడ పడితే అక్కడ కాలువలు, ఎక్కడ పడితే రోడ్లు లేకుండా చెడ్డ చిరాగ్గా ఉండేది కదా. ఆ మారుమూల ఉన్న గ్రామానికి వెళ్తే ఎంత చక్కగా రోడ్లు వేసి కాలువలు వేసి చక్కగా గృహాలు కూడా, పెంకిటిల్లు లేదు అక్కడ, అన్ని బిల్డింగ్లే. ఎక్కడంటే ఎక్కడో మారుమూల గ్రామం. అక్కడికి వెళ్ళడానికి ఆటోలు కూడా లేవు. నేను అన్నాను వాళ్ళతో, చక్కగా ఉంది ఈ గ్రామం, ప్రశాంతంగా ఉంది, పొలాల మధ్యలో ఉంది, చక్కటి ఆరోగ్యకరమైన గాలి, ఏ ఇబ్బంది లేకుండా ఎంతో బాగుంది ఈ గ్రామం అని చాలా నేను సంతోషపడ్డాను. ఒకనాడు గ్రామాలు అలా ఉండేయండి. ఈనాడు అప్డేట్ అయ్యారు అందరూ. చదువులో, వారి పనిపాట్లలో అందరూ కూడా అనుకున్నారు మేము బాగుండాలి,
మేము పని చేయాలి, మేము ఉద్యోగం చేయాలి, మేము బాగా చదవాలి. ఒక చక్కగా వారు కుటుంబం కొరకు నిలబడ్డారు కనుక ఈరోజు ఏమైంది, పల్లెటూరులో కూడా పెంకిటిలు లేకుండా బిల్డింగులు కట్టుకొని ఉంటున్నారు వాళ్ళు. ఇంకో విషయం తెలిసేది లేదా, మనం ఇంకా శోధన పడుతున్నాం కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. ఆటోలు వెళ్ళడానికి కూడా చాయిస్ లేదు అక్కడ, కానీ సంతోషంగా ఉన్నారు అక్కడ. సిటీలో ఉన్నాం మనం, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు ఉంటాయి మనకి. గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది ఇక్కడ. ఏమండి, ప్రశాంతమైన జీవితం ఎక్కడుందో ఆలోచన చేయండి. మనం ఫస్ట్ మనం కుటుంబం కొరకు నిలబడడం నేర్చుకోవాలి, దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు 10 మందిని కూర్చుని పెట్టి చెప్పగలవు. మన ఆలోచనే బలహీనం, నిలబడడం చేత కాదు మనకి. కడుపు నిన్నోళ్ళు ఏం చేస్తారండి, కడుపు నిన్నోళ్ళు ఏం చేస్తారు, చక్కగా పడుకుంటాడు, ఏ పనికి వెళ్ళకుండానే, ఏ ఉద్యోగం చేయకుండానే. దేవుని వాక్యం అంటే నీకు భయం ఉంటే, దేవుడు అంటే నీకు భయం ఉంటే ఈరోజు నిలబడు దేవుని కోసం, నీ కుటుంబం కొరకు నిలబడు. అంతేగాని నిలబడకుండా రక్షణ పొందుకొని కూడా ఇదిగో పనికిరాని వాడిగా మొద్దుమత్తమైన జీవితాన్ని గడుపుతుంటే అది చాలా దయమైన స్థితిలోకి దిగజారిపోతాం. ఈ చదువుకున్నాడు ఏమైపోయాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు ఇంట్లో కూర్చొని. నేను ఎందుకు ఇలా చేశాను, ఆ రోజు నేను కూడా పెట్టుకుంటే బాగుందేమో, ఏడుస్తున్నాడు, కుమ్ములు పోతున్నాడు. వస్తుందా మళ్ళీ ఉద్యోగం? అది రాదు, అయిపోయింది, టైం అయిపోయింది. సమయం ఉండగానే దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. సమయం ఉండగానే నీ కుటుంబాన్ని మరలా కొత్తగా కట్టుకోవడానికి నువ్వు ఆలోచన చేసేవాడిగా ఉండాలి. సమయం కాస్త దాడిపోయాక ఇదిగో ఈ కుమారుడు ఏడుస్తున్నాడు చూడండి ఇంట్లో కూర్చొని. మనం ఎంత కుమ్ములిపోయి ఏడ్చినా, ఎంత కన్నీరు కార్చినా నీ మొర ఎవడో వినడం. బాగా ఉన్నప్పుడు ఏం చేసాం, ఎవరి మాట వినలేదు. ఇప్పుడు చింతిస్తున్నాం, ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మొన్న అక్కడ చిన్న వాక్యం, చిన్న మాటలో తెలిసిందండి. రోడ్డు మీద ఇల్లు ఒకడు కాలిపోతానంట, ఇంట్లో ఉన్న బట్టలు మొత్తం కాలిపోయినాయంట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెయ్యేసుకొని వాళ్ళు పెద్ద డ్రమ్ములు ఆహారం, ఇంకా ఏం చేశారు వాళ్ళు, 3 డ్రమ్ములు బియ్యాలు, కూరగాయలు, సబ్బులు, చివరికి తోముకుంటారు. ఈ తోముకుంటారు చూడండి, ఏంటండి అవి, పీస్, గిన్నెలు తోముకుండే పీసులతో సహా 3 నెలల వరకు వాళ్ళ కొదువు లేకుండా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసి 3 డ్రమ్ములు నింపేశారండి శుభ్రంగా. ఒకనాడు సహాయం లేదు, ఈరోజు దేవుడు సహాయాన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుడు అందరి హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా ఉండొచ్చా అలాగా మూర్ఖంగా, మొద్దులుగా ఉండొచ్చా, దేవుడు అంటే తెలియదని ఉండొచ్చా, మత్తులకు బానిసై ఉండొచ్చా, ఇష్టానుసారమైన ఆలోచన చేస్తూ ఉండొచ్చా? ఉండకూడదు. రేపు పొద్దున కుమ్ములు ఏడ్చినా మన మొర ఎవడో వినడో. రేపు పొద్దున్న పోనీ ఏ పనికి వెళ్దామన్నా పనిలో ఉండలేం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అంటున్నాడు, నువ్వు నిలబడు, యెహెజ్కేలు నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను అనగానే నిలబడ్డాడంట. నిలబడగానే దేవుని ఆత్మ ఎవరిలోకి వచ్చింది, యెహెజ్కేలుకి వచ్చేసింది. దేవుని ఆత్మ ఎప్పుడైతే యెహెజ్కేలులోకి వచ్చిందో చాలా ధైర్యంగా దేవుని కొరకు ముందుకు నడవడం నేర్చుకున్నాడు యెహెజ్కేలు. ఈరోజు నిలబడాలి దేవుని కొరకు, నీ జీవితం, నీ కుటుంబం. ఎన్నల్లా కాదు మన జీవితాలు. ఈరోజు దేవుడు దీవించాడు, అప్డేట్ చేశాడు. మనకు గుమ్మం ముందు రోడ్లు వేస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, అన్నీ అప్డేట్ అవుతున్నాయి. కానీ మనుషుల యొక్క ఆలోచన, మనిషి యొక్క స్థితి ఎప్పుడు కూడా ఎలా ఉందండి, మారలేని మనుషులుగా ఉన్నాం. ప్రభునందు విశ్వాసము ఉంచిన దేవుని బిడ్డలారా గమనించండి, నీ దేవుడైన యెహోవా చెబుతున్నాడు, మీ దోషములు మీకును మీ తండ్రికిని అడ్డముగా వచ్చెను. మన దోషములు దేవునికి మనకి ఏమైనా ఉన్నాయి, అడ్డంగా వస్తాయి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన దీవించాలనుకుంటున్నాడు, కానీ ఆ దోషం వల్ల మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. మీకు విశ్వాసం ఉంటే ఆయన కృపచేత ఆయన వరాలు నీకు అనుగ్రహిస్తాడు. మీకు విశ్వాసం ఉంటే ఆయన దయచేత నేను నడిపించేవాడు అవుతాడు. నువ్వు నిలబడితే నీ తరపున ఆయన యుద్ధము చేస్తాడు. ఏమండి, దేవుని మాట ఎంత ధైర్యపరుస్తుందండి. దేవుని మాట ఎంతగా నిన్ను యుద్ధానికి సిద్ధంగా ఉండే ఆ యొక్క భటుల్లాగా ఎంతగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడండి. దేవుడు ఎంతగానో నిన్ను అప్డేట్ అవ్వమంటున్నాడు, కొత్తగా మారమంటున్నాడు. కానీ మన ఆలోచన ఎలా ఉన్నాయి? ఇంకా పాత జీవితమే, పాత ఆలోచనలే, పాత మాటలే ఇంకా మనలో ఉన్నట్టయితే మన జీవితం ఏమైపోద్దండి? ఒకనాడు కూర్చొని ఏడ్చే పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞానవంతుడు జ్ఞానంగా ఆలోచన చేయాలి, జ్ఞానం లేనివాడు జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. ఈ విధంగా విశ్వాసాన్ని స్థిరమైన విధానంలో నడిపించుకోవాలి, పోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతా ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆయన కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, కానీ నీ ఉన్నతమైన స్థితిని చూసి కాదు దేవుడు నిన్ను రక్షించింది. నువ్వు నశించిపోకూడదని, ఈ లోకములో ముద్దులుగా నువ్వు ఉండకూడదని, ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని, దేవుని కొరకు జీవించేవాడుగా ఉండాలని దేవుని కోరిక, దేవుని చిత్తమది. ఆయన చిత్తం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలి. మనలో ఉన్న ఆ మొద్దుతనాన్ని, ఆ బలహీనతలను మనం ఏం చేయాలండి? విడిచిపెట్టుకోవాలి. నువ్వు విడిచిపెట్టుకోకపోతే రేపు పొద్దున్న పోగొట్టుకున్నవన్నీ ఎలా వస్తాయి నీకు? విశ్వాసిగా దేవుని కొరకు జీవించే పునాదిగాను ఉండడానికి ఆలోచన చేయాలి, కానీ లోకానుసారులైన ఆలోచనలు కలిగి ఉంటే నువ్వెలా రక్షింపబడతావు? రక్షణ ఉందని నువ్వు సంతోషపడకు. ఆ రక్షణ కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. చూడండి, మనము ఏసీ ఒకటి తెచ్చుకున్నాం. ఏసీ తెచ్చుకున్నాం కదా చాలులే అని రోజు వాడుకుంటున్నాం. అది రోజు ఒకేలా పనిచేస్తుంది. అది ఏమ్మా పనిచేస్తుందా? ఒక నెల రోజులు బాగా పనిచేస్తుంది, 2వ నెల కొద్దిగా తగ్గుతుంది, 3వ నెల తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ వాడాలి కదా. కుదరదు. దాన్ని నేను కొన్నాను, నేను శుభ్రమే చేయను, అది పని చేయాలంటే సాధ్యమవుతుంది? అది పని చేయదు. అది పని చేయడం మనం నేర్చుకోవాలి. ఆ పనిలో దేవుని స్తుతించాలి. ఆ ధన్యత, దేవుని యొక్క కృప మనం పొందుకోవడానికి మనం ఎదురు చూడాలి. కానీ మనము నిలబడిపోయి మాకేముందండి, మాకేమీ లేదండి, ఇదిగోండి మాకు సాయం చేయండి, ఇదిగో మా పరిస్థితి ఎలా ఉందండి, ఎదుటి వారికి చెప్పుకుంటున్నాం. ఎంతకాలం నీ జీవితము అభివృద్ధి పదంలో ఉంటుంది? అభివృద్ధిలో నీవు దీవించబడతావు. ఆశీర్వాదకరంగా ఎప్పుడు నువ్వు నడుస్తావు? ఎప్పుడు నోరు తెరిచిన ఏం చెప్తావు? అమ్మా చెప్పండి, ఏం చెప్తుంది? నోరు తెరిస్తే ఏం చెప్తారు? చాలామంది ఏం చెప్తారు? ఏముందలే అండి, ఎప్పుడు జీవితం శ్రమలే, బాధలే, ఇబ్బందులే, శోధనలే. దేవుని కుమారుడిగా ఉన్న నువ్వు నోరు తెరిస్తే ఎలా మాట్లాడొచ్చా? నువ్వు ఎలా ఉండాలి? ఏమంటే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడండి. ఈ మాట ఎంత బాగుందండి. దేవుడు మాకు తోడే ఉన్నాడండి. ఎంత బాగుంది ఈ మాట. ఎదుటి వారికి ధైర్యం తెప్పిస్తుంది. అరే శ్రమలు పడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు రైతును. ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. రక్షణ తీసుకున్నామంటే కాపాడుకోవాలి. ఎలాగంటే దేవుడు మాకు తోడు ఉన్నాడండి. మేలు జరిగితే దేవుడు, కీడు జరిగితే ఏదో అలాగండి ఇలాగండి, శ్రమ అండి ఇలాగండి, ఆలోచనలు వేరైపోతూ ఉంటాయి. నిలబడడం చేతకాక ఏం చేస్తామండి? దేవుని దూషిస్తూ ఉంటాం. విశ్వాసాన్ని చేయడం కరెక్ట్ అయిన రీతిలో మనకు చేతకాక దేవుణ్ణి అనేక రీతిలుగా తోలనాడుతూ ఉంటారు చాలామంది. కనుక దేవుని బిడ్డలారా, అభివృద్ధిలో నువ్వు ఉండాలి, ఆశీర్వాదంలో నువ్వు ఉండాలి. నీ కుటుంబం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి? దీవించబడుతూ ఉండాలి. దావీదు దీవించబడ్డాడు, నిలబడ్డాడు. కనుక దేవుడు ఏమిచ్చాడు?
ఏమా ఆ దేశానికి రాజుని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడితే దేవుడు నిన్ను నీకున్న ప్రదేశంలో నీకున్న అవకాశాల్లో దేవుడిని నిలబెట్టగల గొప్ప దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆలోచన లేకుండా అవిశ్వాసంగా ఆలోచన చేస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కనుక ఇప్పుడు ఎవరు తప్పు? నీ ఇలా ఉండడం వల్ల ఏమ్మా అభివృద్ధి లేకపోవడం వల్ల ఎవరు తప్పు? దేవుడిదా నీదా? చెప్పాలి. మనదే తప్పు, మన ఆలోచన తప్పు, మన ఆలోచన తప్పు, మనం నిలబడకపోవడం తప్పు, దేవుని కొరకు జీవించకపోవడం తప్పు. పైగా ఏమంటాం? మేము రక్షణ పొందుకున్నప్పుడు ఏమీ లేదండి, రక్షణ లేనప్పుడే యమనాలుగా ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తామండి? బళ్ళు తోలుతున్నాం. దేవుని బిడ్డలారా, ఏమీ లేని స్థితిలో నుంచి దేవుని దగ్గరకు వచ్చావు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలంటున్నావు. ఇంకా దీవించగలడు శక్తిమంతుడైన దేవుడు. నువ్వు నిలబడాలి కదా. ఏమా నిలబడాలొద్దా? నిలబడాలి. నిలబడను నేర్చుకోవాలి. ఆయనే చెప్తున్నాడు కదా, ఏమన్నాడు? నరపుత్రుడా నువ్వు లేచి నిలబడు, చక్కగా నిలబడు. నువ్వు నిలబడితే నేను నీలోకి వస్తాను. అదే చెప్పాడా? ఏమ్మా నువ్వు నిలబడితే నీలోకి వస్తానన్నాడు. నిలబడితే కదా మనం ఫస్ట్. దేవుని బిడ్డలారా గమనించండి, రక్షణలో నువ్వు నిలబడితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుని పైన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నీలోకి వచ్చి నిన్ను నిలబడుతుంది. ఎప్పుడు? నువ్వు నిలబడితే, దేవుని వరాన్ని పొందుకుంటే, దేవుని బిడ్డగా నువ్వు నిలబడితే సమస్తము సాధ్యమైన దేవుడు నీకేది కొదువ దేవుడు చెయ్యడు. కొదువుగా ఎందుకు జీవిస్తున్నావు అంటే, నా తప్పండి అది. నేను ఆలోచన చేయడమే తప్పు చేశాను. మనకు మనం దండించుకోవాలి, దేవుని దండించకూడదు. అంతే కదా చెప్పండి. దేవుని దండించడానికి మనం ఏ పాటి వాళ్ళం అండి? ఏమా విశ్వాసం లేకుండా, రక్షణ లేకుండా తొలగిపోతుంటే అది మన తప్పు కానీ దేవుని తప్పు కాదు. ఆయన ఉదయాన్నే వేకువజామునే ప్రవక్తల మన దగ్గరికి పంపిస్తున్నాడంట. ఉదయాన్నే ఆయన ఆశీర్వాదం పంపిస్తున్నాడంట. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తొలగిపోకూడదని, ఎప్పుడు నువ్వు దీవించబడాలని దేవుడు ప్రవక్తలు పంపిస్తున్నాడు, ఆశీర్వాదాలను పంపిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మూర్ఖులమయ్యి, సోమరపోతులమైపోయి, ఇంకా జీవితాన్ని నడిపించుకుంటూ భారం అయిపోయి ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసండి? చంటి పిల్లల్ని చంపేస్తున్నారు. బ్రతుకు భారం అయిపోయి చంటి పిల్లల్ని చంపేస్తున్నారు. వీళ్ళు చనిపోతున్నారు, చంటి పిల్లల్ని చంపేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు బ్రతకండి దేవుని కోసం.